వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం డబ్బు గురించి కాదు, పవర్ గురించి కాదు, పేరు ప్రఖ్యాతల గురించి అస్సలు కాదు, విలువల గురించి. విలువలంటే ఏమిటి అని మనలో చాలామందికి క్లారిటీ ఉండదు. డబ్బు ఉంటే విలువ ఉందా, పదవి ఉంటే విలువ ఉందా? కాదు. విలువ అంటే మనం లేని చోట కూడా మన గురించి మాట్లాడుకునే పరిస్థితి. ఆ విలువలకు నిజమైన అర్థం చూపించిన వ్యక్తి రతన్ టాటా గారు. ఈ పేరు వింటే మనకు పెద్ద పెద్ద కంపెనీలు గుర్తొస్తాయి. టాటా కార్లు, టాటా స్టీల్, టాటా గ్రూప్. కానీ ఒక్కసారి ఆలోచించండి, అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా అరిచాడా? ఎప్పుడైనా గొప్పగా మాట్లాడా? లేదు. ఆయన సైలెంట్గా ఉన్నాడు. కానీ ఆయన పని చాలా బలంగా మాట్లాడింది. రతన్ టాటా చిన్నప్పుడే జీవితంలో చాలా మార్పులు చూశాడు. తల్లిదండ్రుల నుంచి దూరంగా పెరగాల్సి వచ్చింది. బామ్మ దగ్గర పెరిగాడు. అలాంటి పరిస్థితుల్లో చాలా మందికి జీవితంపై కోపం పెంచుకుంటారు. నా లైఫ్ ఎందుకిలా అయ్యింది అని బాధపడతారు. కానీ రతన్ టాటా అలా ఆలోచించలేదు. ఆయన ఒక్క విషయం అర్థం చేసుకున్నాడు. మన పరిస్థితి మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ మన ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది అని. అది ఆయన జీవితానికి పునాది అయ్యింది. ఒకసారి టాటా గ్రూప్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అది తీసుకున్నప్పుడు చాలామంది నవ్వారు. మీడియా విమర్శించింది. బిజినెస్ ప్రపంచం అనుమానించింది. ఇది వర్క్ అవ్వదన్నారు. డబ్బు నష్టం అన్నారు. అప్పుడు చాలామంది లీడర్లు ఏం చేస్తారు? ప్రెస్ మీట్ పెట్టుకుంటారు, ఇంటర్వ్యూలు ఇస్తారు, తమను తాము డిఫెండ్ చేసుకుంటారు. కానీ రతన్ టాటా అవి ఏమీ చేయలేదు. నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ వెళ్ళాడు. ఇది చాలా మందికి అర్థం కాలేదు. కానీ కొంతకాలం తర్వాత అదే నిర్ణయం టాటా గ్రూప్ను మరో స్థాయికి తీసుకెళ్ళింది. అప్పుడు అందరూ మారిపోయారు. ఇక్కడే మనం ఒక విషయం నేర్చుకోవాలి. నిజమైన విజయం అరిచే వాళ్ళది కాదు, సైలెంట్గా నిలబడే వాళ్ళది. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడితే మనకు వెంటనే కోపం వస్తుంది. నేను ఇలా కాదు అని ప్రూవ్ చేయాలనిపిస్తుంది. స్టేటస్ పెట్టాలి అనిపిస్తుంది. జవాబు ఇవ్వాలి అనిపిస్తుంది. కానీ రతన్ టాటా మనకు ఒక బలమైన లెసన్ ఇచ్చాడు. ప్రతి మాటకి జవాబు అవసరం లేదు. కొన్నిసార్లు కాలమే మన తరపున మాట్లాడుతుంది అని. ఇంకో విషయం, రతన్ టాటా చైర్మన్గా ఉన్నప్పుడు తనకు వ్యక్తిగతంగా లాభం వచ్చే చాలా అవకాశాలు వచ్చాయి. అలాంటి అవకాశాలు వస్తే మనలో చాలామంది ఇది నా టైం అంటాం. కానీ రతన్ టాటా అలా ఆలోచించలేదు. ప్రతి నిర్ణయం ముందు అతను ఒకటే ప్రశ్న వేసుకున్నాడు. ఇది కంపెనీకి మంచిదా? ఇది సమాజానికి ఉపయోగపడుతుందా అని. తన లాభం గురించి కాదు, తన పేరు గురించి కూడా కాదు. మనలో చాలామంది ముందు మనకేం వస్తుందో చూస్తాం. కానీ నిజమైన లీడర్లు ముందు ఇతరులకు ఏం ఉపయోగమో చూస్తారు. అందుకే రతన్ టాటా పదవిలో ఉన్నప్పుడు కూడా గౌరవం, పదవి వెళ్ళిపోయిన తర్వాత కూడా గౌరవం. ఇంకో నిజమైన సంఘటన, ఒక మీటింగ్లో ఒక జూనియర్ ఎంప్లాయ్ రతన్ టాటాను డైరెక్ట్గా విమర్శించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ఇతని ఉద్యోగం ఉంటుందో పోతుందో అని. కానీ రతన్ టాటా ఏం చేశాడో తెలుసా? ఆ ఎంప్లాయీని ఆపలేదు, కోప్పడలేదు, శాంతంగా విన్నాడు. తర్వాత ఇలా అన్నాడు, నీ అభిప్రాయం నాకు చాలా అవసరం. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే పవర్ ఉన్నవాళ్ళు తమను ఎవ్వరూ ప్రశ్నించకూడదనుకుంటారు. కానీ లీడర్ అన్నవాళ్ళు ప్రశ్నలను స్వీకరిస్తారు. పవర్ భయపెడుతుంది, లీడర్షిప్ నమ్మకం పెంచుతుంది. ఈ రోజుల్లో మనకి ఒక పెద్ద సమస్య ఉంది. మనల్ని ఎవరో తప్పుగా అర్థం చేసుకుంటే మనకు నిద్ర కూడా పట్టదు. ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇవ్వాలి అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే మనం నిజంగా సరిగ్గా ఉంటే ప్రతి ఒక్కరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన పని, మన ప్రవర్తన అన్నింటికీ జవాబవుతుంది. రతన్ టాటా ఎప్పుడూ తనను తాను గొప్పవాడిగా చూపించుకోలేదు. కానీ
ప్రపంచమే అతన్ని గొప్పవాడిగా గుర్తించింది. ఇది అదృష్టం కాదు, ఇది అలవాటు. విలువతో జీవించడం ఒక అలవాటు. సైలెంట్గా కష్టపడడం ఒక అలవాటు. నిజాయితీతో నిలబడడం ఒక అలవాటు. ఈరోజు నువ్వు ఎవరికైనా జవాబు ఇవ్వాలనిపిస్తే ఒక్కసారి ఆలోచించు, నా పని మాట్లాడితే సరిపోతుందా అని. ఇదే రతన్ టాటా మనకు ఇచ్చిన నిజమైన లైఫ్ లెసన్. ఇలాంటి నిజమైన కథలు, నిజమైన జీవిత పాఠాల కోసం తెలుగు లైఫ్ లెసన్ని ఫాలో అవ్వండి. డబ్బు సంపాదించడం విజయం కాదు, కానీ గౌరవం సంపాదించడం నిజమైన విజయం. ఫ్రెండ్స్, ఈ కథలో మీకు నచ్చిన ఒక్క విషయం ఏదో, మీ జీవితంలో ఏది ఫాలో అవ్వాలనుకుంటున్నారో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.